వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క కుటుంబ ఆస్తుల గొడవలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఒక్క విషయం చెప్పండి అంతే. మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడగట్లా, వీడియోని లైక్ చేయమంటలా, ఏం అడగట్లా. ఒక్క మాట. ఎందుకంటే ఈ వీడియో విజయమ్మ చూస్తారు, షర్మిల చూస్తారు, జగన్ చూస్తారు. ఇది నా ప్రామిస్. ప్రజలు జగన్‌తో ఉన్నారు ఈ విషయంలో, వైఎస్ విజయమ్మతో ఉన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌తో ఉన్నారు, ప్రజలు వైఎస్ విజయమ్మతో ఉన్నారు. ఈ ఆస్తుల వివాదంలో రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నటువంటి సంగతి తెలిసింది. ఇప్పుడు ఇంకొక ఎవరు ఊహించినటువంటి ఒక భారీ మలుపు తిరిగింది. ఇప్పటివరకు అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య రకరకాల గొడవలు జరగడం, ఆస్తుల గొడవలు చూసాం. కానీ ఇక్కడ స్వయంగా తల్లి విజయమ్మ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి పేరుని తప్పుపడుతూ బహిరంగంగా బయటికి రావడం ఒక భారీ సంచలనాన్ని సృష్టిస్తోంది. తన కూతురు షర్మిలకి, అలాగే మనవడు మనవరాలకి జగన్ అన్యాయం చేశాడు అంటూ ఆమె నేరుగా ఆరోపించేశారు. ఒక తల్లిగా తన కొడుకు చేసినటువంటి పనులు చూసి ఆమె పడుతున్నటువంటి ఆవేదన ఆమె విడుదల చేసిన ఒక నోటరీ ద్వారా స్పష్టమవుతోంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, అవి ఎప్పుడూ పంపకాలే జరగలేదు అని ఆమె కుండ బద్దలు కొట్టేశారు. రాజశేఖర్ రెడ్డి గారికి తన నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి ఆస్తుల్ని సమానంగా పంచాలనేటువంటి కోరిక ఉండేదని, అది ఆయన ఆజ్ఞ అని కూడా ఆమె గుర్తు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆస్తుల్ని తన సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, షర్మిలకి ఇవ్వాల్సినటువంటి దానికంటే చాలా తక్కువ ఇచ్చారంటూ కూడా ఆమె వాపోయారు. సరస్వతి సిమెంట్స్, యలహంక భూమి కూడా న్యాయంగా షర్మిలకే చెందాలని, జగన్ రాసినటువంటి ఎంఓయూ కేవలం ఆమె హక్కుల్ని గుర్తించడం మాత్రమే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఆమె గుర్తు చేశారు. జగన్ అన్యాయం చేశాడన్నారు ఓపెన్గా. తన మేనల్లుడికి మేనకోడలికి తీవ్ర అన్యాయం చేశాడు అని ఆమె వ్యాఖ్యానించారంటే షర్మిల పిల్లలకి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. షర్మిలకి ఇచ్చానని చెప్తున్నటువంటి డబ్బు కూడా ఆస్తి పంపకం కాదని, అది కేవలం ఆమెకు రావాల్సిన డివిడెండ్ మాత్రమే అంటూ అసలు విషయాన్ని ఆమె బయటపెట్టారు రీసెంట్గా. దేవుడి సాక్షిగా తాను చెప్తున్నామనే నిజాలేనని, తన కొడుకు జగన్కి కూడా ఈ విషయం చాలా క్లియర్గా తెలుసు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని తన తోబుట్టు పిల్లలకి న్యాయం చేయాలి అంటూ కూడా ఆమె ఒక తల్లిగా వేడుకున్నారు. రాజకీయంగా ఈ లేఖ జగన్కి చాలా పెద్ద ఎదురుదెబ్బ. వైసీపీ నేతలు జగన్ మీద చేస్తున్నటువంటి, షర్మిల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విజయమ్మ నోటరీ ద్వారా వాళ్ళని ఆత్మరక్షణలో పడేసినట్లయింది. ఇది అసలు కుటుంబ గొడవగా మొదలైంది. ఇప్పుడు అది అధర్మం ధర్మం మధ్య పోరాటంగా మారిపోయింది. సొంత తల్లే కొడుకుని నిలదీయడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక అరుదైన విస్మయం కలిగించేటువంటి ఒక భారీ ఘటనగా మిగిలిపోయింది. ఆస్తుల కోసం సొంత నష్టాన్నే సొంత రక్తమే కదా వాళ్ళది, అదే కాదనుకోవడం అనేది పరోక్షంగా విజయమ్మ హెచ్చరిక జారీ చేసినట్లయింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఇందులో ఎవరి వైపు నిలబడుతున్నారు? ప్రజలు జగన్తో ఉన్నారు, ప్రజలు విజయమ్మతో ఉన్నారు. ఎవరు చెప్పేది ప్రజలు నమ్ముతున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా కామెంట్ చేయండి.